ఫోన్ ట్యాపింగ్ కేసులో కాంగ్రెస్ నేత తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ వైస్ చైర్మన్ ఫహీం ఖురేషీ సిట్ ముందు హాజరై వాంగ్మూలం ఇచ్చారు. ఎన్నికల టైంలో తన ఫోన్ ట్యాపింగ్ అయ్యిందన్నారు ఫహీం. కుటుంబ సభ్యులు ఫోన్లు కూడా ట్యాప్ చేసి బీఆర్ఎస్ పార్టీ నీచానికి దిగజారిందని మండిపడ్డారు. ట్యాపింగ్లో నంబర్స్ ఉన్నాయని చెప్పేసి ఆ డేటా కాల్ డేటా ట్యాపింగ్ డేటాలో మా నంబర్స్ ఉన్నట్టు తెలిసింది. దాంతోపాటు నా ఫోన్ ట్యాపింగ్లో పెట్టారు. అదేగాక నా భార్య ఫోన్లో ట్యాపింగ్లో పెట్టాలని చెప్పేసి ఏసీపీ గారు మా భార్య కూడా ఫోన్ చేయడం జరిగింది. సో మా భార్య స్టేట్మెంటు నా స్టేట్మెంటు అడిగారు వాళ్ళు. దాంతోపాటు బల్మూరు వెంకట గారిది కూడా స్టేట్మెంట్ అడిగారు. అదిగాక నా డ్రైవర్ ఫోన్ కూడా ట్యాప్ చేసి అని చెప్పి నా డ్రైవర్ కూడా ఏసీపీ గారు ఫోన్ చేశారు. మా డ్రైవర్ కూడా వచ్చి ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే నేను రాజకీయంలో ఉన్నాను, నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారే, అది కూడా అన్అఫీషియల్గా అనెథికల్. అది కాక నా వైఫ్ ఫోను నా డ్రైవర్ ఫోన్లో ట్యాప్ చేశారంటే వీరు ఎంత అధికారం కోసం తహతాలాడారో దాంతో తెలిసిపోతుంది. కానీ నా మీద ఎలక్షన్ ముందు కూడా చాలా ఒత్తిడి తీసుకొచ్చారు, చాలా రకమైన ప్రెజర్స్ పెట్టారు. కానీ నేను ఏ రోజు కూడా నా పార్టీకైనా నా లీడర్స్ అయినా ద్రోహం చేసే మెంటాలిటీ నాది కాదు. ఆ రోజు సరెండర్ కాలేదు, జీవితంలో ఎప్పుడు సరెండర్ కాను. ఏ రోజైనా ఎప్పటికైనా నేను కొట్లాడతాను. నా సిద్ధాంతమే కాంగ్రెస్ సిద్ధాంతము. నేను పార్టీ వీడే ప్రసక్తే లేదు. పార్టీని నన్ను విపరీతంగా ప్రజలు పెట్టారు పార్టీ కోసము. కానీ నేను నమ్ముకుంది రాహుల్ గాంధీని, నమ్ముకుంది రేవంత్ రెడ్డి గారిని. ఫ్యూచర్లో కూడా అదే నమ్మకంతో నేను ముందు పోతాను. ఫోన్ ఎన్నైనా ట్యాప్ చేసుకో నువ్వు. ఏ రోజైనా నీకు ప్రజలు ఆల్రెడీ ఎలక్షన్లో బుద్ధి చెప్పారు. ఇలానే చేస్తూ ఉండి నీ పార్టీ కూడా చూసుకోబట్టబోతుంది. నువ్వు అసలు తెలంగాణలో నీ వజూదే ఖతం